గ్రహణం ఏర్పడిన సందర్భంలో ఆహార పానీయాలు స్వీకరించరాదు అని అంటారు. ఇది శాస్త్రీయమైనదా, మూఢనమ్మకమా? శాస్త్రీయమైనదే, మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకం అనుకునేటువంటి వాళ్ళే మూఢులు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటానికి కూడా వెనుకాడవలసిన ఆవశ్యకత లేదు. కారణం ఏమంటే గ్రహణ సమయంలో ఆ ఆకాశం నుంచి ఉన్నటువంటి గ్రహముల నుంచి శాస్త్రం చెబుతున్నమాట, అల్ట్రా వైలెట్ రేస్, నీలలోహిత కిరణములు అనేటువంటివి విడుదల అవుతాయి. ఆ నీలలోహిత కిరణాలు విడుదలైన సందర్భంలో అవి విషపూరితమైనటువంటి కిరణాలు. ఆ కారణం చేత అన్నిటి మీద వాళ్తూ ఉంటాయి అవి. ఆ నీలలోహిత కిరణాలు, సూర్యకిరణాలు వస్తున్నాయి. సూర్యకిరణాలు మనందరి మీద పడుతున్నాయా, పట్టలేదా? సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి కనుకనే మనం ఇంకొకళ్ళకి కనబడుతున్నాం, లేకపోతే కనబడం కదా. సైన్సే చెప్పింది, మన కంటి నుంచి కాంతి కిరణములు వెళ్ళి ఆ వస్తువు మీద పడి పరావర్తనము చెంది మరల మన వద్దకు చేరుట చేత ఆ వస్తువు మనకు కనబడుతున్నది అని సైన్స్లో పరావర్తన సూత్రం చెబుతున్నది. ఆ విధంగానే సూర్యుని కాంతి కిరణాలు మన మీద పడినాయి, మనం ఎదుటి వాళ్ళకి కనబడుతున్నాం. ఆ కాంతి కిరణాలే పడకపోతే మనం కనబడేటువంటి అవకాశం లేదు. కనుక అల్ట్రావైలెట్ రేస్, ఆ నీలలోహిత కిరణములు కూడా అలాగే వస్తాయి సూర్యకిరణాలలాగానే. ఆ వచ్చినవి విషపూరితమైనవి కనుక వాటిని తట్టుకునేటువంటి శక్తి పెద్దవాళ్లకు ఉంటుంది కానీ పసివాళ్లకు ఉండదు. అట్లాగే ఆహార పదార్థములు ఏవి తీసుకోవద్దు. ఎన్ని గంటల ముందు నుంచి? 3 గంటల ముందు నుంచి ఒక పంచాంగం చెబుతుంది, 9 గంటల ముందు నుంచి అని ఓ పంచాంగం చెబుతుంది. ఏదైనప్పటికీ కూడా ఆ 3 గంటల ముందు నుంచి తీసుకోకూడదు అనేటువంటిది పసిపిల్లలకు లేకపోతే వృద్ధులకు వాళ్లకు కొన్ని నియమాలు సడలింపు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఉండలేరు కనుక, ఆ రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు ఉండలేరు కనుక వాళ్ళకు కొంచెం సడలింపు ఇచ్చారు. కారణం ఏమంటే గ్రహణం కన్నా ముందే ఆ కిరణాలు విడుదల అవుతూ ఉంటాయి. గ్రహణ సమయంలో ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది, గ్రహణం విడిచేదాకా ప్రభావం ఉంటుంది. అందువల్ల వాటిని భరించగలిగిన శక్తి, ఆపగలిగిన శక్తి ఈ భూమండలం మీద 2 వస్తువులకు మాత్రమే ఉన్నది. ఏమిటా 2 వస్తువులు అంటే ప్రధానంగా బంగారము, రెండవది దర్భ. ఆ దర్భకు కూడా నీలలోహిత కిరణాలను ఎదుర్కొనే శక్తి ఉన్నది. ఆ విషయాన్ని తెలుసుకునే ఋషులు మనకు చెప్పారు, తిను పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ దర్భ పుల్ల వేయండి. అన్నిటి మీద బంగారం వేయలేం కదా, అందుకోసమని దర్భ పుల్ల వేస్తే ఆ పదార్థాలు విషపూరితం కాకుండా ఉంటాయి. అలాగా దర్భ దాని మీద ఉంచి మనం తినలేం కదా, అందుకోసమని ఆ సమయంలో భోజనం చేయవద్దు, తినవద్దు. తింటే ఒకవేళ నీలలోహిత కిరణాలు అక్కడ పడితే, దాని మీద పడితే, అది విషపూరితం అయితే అప్పుడు ఆ పదార్థాన్ని తిన్నటువంటి వాడికి ఎంత ప్రమాదం కలుగుతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవి కాదు, ఏవి ఇట్లా ఉండద్దు, నేనే మీకు ట్యాంకు బండ మీద భోజనం పెడతాను అని కనుక అనేటైతే అది కేవలం ప్రజాద్రోహమే అవుతుంది తప్ప ధర్మం అయ్యే అవకాశం లేదు. ఖచ్చితమైనటువంటి విషయం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మూఢనమ్మకాలు కాదు, శాస్త్రం చెప్పినటువంటి విషయం. నీలలోహిత కిరణాలు పడితే అది విషపూరితం అవుతాయి. ఆ ఒక్క కాసేపు తినకపోతే వచ్చే నష్టమే ఉంది. ఒక 3 గంటల ముందు నీవు బాగా వేలు పెడితే అందేదాకా తిను, ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుని తిను. ఆ గ్రహణ సమయంలోనే ప్రత్యేకించి తినాలి, నేను పెడతా మీకు కావాలంటే అనేటువంటి ఆవశ్యకత ఏమున్నది, అంత ప్రమాదం ఏమున్నది. కనుక అది మూఢనమ్మకం కాదు, అది మూఢనమ్మకం అనుకునేటువంటి వాళ్ళు మూర్ఖులు, మూఢులు అంతే.